సినిమా కార్మికుల విషయానికి వస్తే వేతనాల విషయంలో పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ధర్నాలు జరిగాయి. అండ్ దానికి సంబంధించి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో కార్మికుల మీద పిటిషన్ వేయించడం కూడా జరిగింది. అయితే దానికి సంబంధించి ఆయన కొన్ని కామెంట్స్ మాట్లాడడం కూడా జరిగింది. టాలెంట్ ఉంటే ఎవరైనా ఎంకరేజ్ చేస్తాము అండ్ ఊరికనే అంటే సినిమాలు తీస్తామా అని చెప్పేసి అని కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినటువంటి అంశం కూడా కనిపించింది. అయితే ఈ కార్మికుల వేతనాల విషయంలో ఇప్పుడు అది చిరంజీవి దాకా వెళ్ళింది. ఈ విషయం అంటే ఏమైంది అంటే ఫర్దర్గా దీని మీద స్టెప్ ఉంటుందా లేదా? ఒకటి, విశ్వప్రసాద్ గారు సినిమాలు తీస్తున్నారు. ఆయన వ్యక్తిగతంగా నోటీస్ ఇచ్చారు. ఆయన రైట్, అది మనం ఆయన్ని మీరు ఎందుకు నోటీస్ ఇచ్చారని అడిగే రైట్ మనకు లేదు. ఎందుకంటే ఆయన బాధ ఆయన సింగిల్గా ఆయన చేసుకోవచ్చు, తప్పులేదు. అంటే నోటీస్ ఇవ్వడంలో వాళ్ళు దాన్ని రియాక్ట్ అవ్వడంలో వాళ్ళు చూసుకుంటారు. కానీ ఛాంబర్ దాకా వచ్చేటప్పటికి అందరి సమస్య, దాన్ని ఎలా చేయాలి ఏంటంటే దానికి కోఆర్డినేషన్ కమిటీ ఉంటుంది, ఛాంబర్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఏం జరిగిందో ఫెయిల్ అయింది, మీటింగ్ ఫెయిల్ అయ్యి వాళ్ళ 15 రోజు వచ్చింది. వాళ్ళు ఒక మాట అంటున్నారు, మనం ఒక మాట అంటున్నారు. వీళ్ళకు కొంతమందికి యూగో ఉంది, వాళ్ళకు కొంతమందికి యూగో ఉంది. అవన్నీ ఎప్పుడైతే అంత రోజుకు రాద్దాంతం జరుగుతుందో ఫస్ట్ పెద్దవాళ్ళంతా వెళ్ళారు, చిరంజీవి గారితో చెప్పారు. తర్వాత మేము వెళ్ళాం, నిన్న మా బాధని కష్టాన్ని ఆయనకు విన్నపించాం. ఇవాళ ఫెడరేషన్ నాయకులు వెళ్తున్నారు, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు. వాళ్ళు అందరూ వెళ్ళిన తర్వాత మా మాటలు ఆయన విన్నారు, పెద్దవాళ్ళ మాటలు విన్నారు. ఇప్పుడు కార్మిక నాయకులు కూడా మాటలు విని ఒక పెద్ద మనిషి కావాలని మేము వెళ్ళాం. ఒక పెద్ద ఆయన, ఎందుకంటే ఇద్దరి మధ్యన అగాధం వచ్చినప్పుడు ఎవరో ఒక సెటిల్మెంట్ చేయాలి. అందుకే మేము ఫస్ట్ నుంచి చిరంజీవి గారు పెద్ద మనిషిగానే మేము భావిస్తున్నాం. చిరంజీవి గారు ఆయనే సెటిల్ చేయాలని మేము భావిస్తున్నాం. ఆయన పెద్ద మనిషిగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. కనుక ఆయనకి అన్నీ కూడా మా బాధను చెప్పాం. చిన్నవాళ్ళ బాధ చూశారు, పెద్దవాళ్ళ బాధ చూశారు. అన్నీ కూడా మేము ఏ పర్సంటేజ్ వస్తే బాగుంటుందో, మీ చిన్నవాళ్ళు ఏ విధంగా ఉంటుందో ఆయనకి ఐడియా ఉందో మేము చెప్పాం. పెద్దవాళ్ళు ఏ విధంగా ఇబ్బంది ఉందో చెప్పాం. అలాగే వాళ్ళు కూడా ఇవాళ చెప్తారు. చెప్పిన దాన్ని బట్టి రేపు ఈవినింగ్ కల్లా చిరంజీవి గారి ఆధ్వర్యంలో సార్ట్ అవుట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సార్ట్ అవుట్ అంటే వేతనాలు ఏమైనా పెంచే అవకాశం 100% వాళ్ళు పెరుగుతుంది, వేతనాలు పెరుగుతాయి. అలాగే మన కండిషన్స్ కూడా అన్నీ ఉంటాయి. కనుక వాళ్ళు ఒక మెట్టు, నా కార్మిక నాయకులు ఒక మెట్టు కిందకి దిగాలి వేతనాల్లో, ప్రొడ్యూసర్స్ కూడా ఒక మెట్టు కొంచెం పైకి ఎక్కాలి. వయా మీడియా సెటిల్మెంట్ అవ్వాలి, అందరికీ మంచి జరగాలి. చిరంజీవి గారు అందరివాడు, కొందరవాడు కాదు. కనుక అటు సైడు అన్నీ చూసి ఆయన న్యాయం చేస్తాడు అని 100% అందరికీ నమ్మకం ఉంది. మాకు కాదు, కార్మికులకి నమ్మకం ఉంది, పెద్ద నిర్మాతలకి నమ్మకం ఉంది, మాకు నమ్మకం ఉంది. కనుక అందుకే నా ప్రాబ్లం రేపు సాయంకాలం కల్లా సాల్వ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నాను నేను. ఆయనకు ఐడియా కూడా ఉంది. ఆయన ఒక నిర్మాతగా, ఒక హీరోగా, ఆయన మొత్తం వాళ్ళ కుటుంబంలో ఉన్న ఎంతమంది హీరోలుగా ఆయనకు ఒక ఐడియా ఉంది కాబట్టి, బాధ్యత ఉంది కాబట్టి, ఆయన అందరి కోసం ఆలోచించేవాడు కాబట్టి కంపల్సరీ అవుతుంది, చేయగలుగుతారు. ఇవాళ మీటింగ్లో ఒక 80% కొలుక్కొస్తుంది, రేపు 90-95% కొలుక్కొచ్చి ముందు షూటింగ్స్ అయితే స్టార్ట్ అవుతాయని నేను అనుకుంటున్నాను. రైట్. అంటే ఇన్ని రోజులు బంద్ ప్రకటించారు కాబట్టి కార్మికులు కూడా ఒకవేళ వీటికి ఒప్పుకోకపోతే, వాళ్ళ డిమాండ్స్కి ఒప్పుకోకపోతే ఏంటి తర్వాత పరిస్థితి? నేను మళ్ళా చెప్తున్నా, అంటే 30% కార్మికులు అది కాదండి, కార్మికులు మావాలి, పెద్ద నిర్మాతలు, చిన్న సినిమా నిర్మాతలు అందరూ మావాలి, అందరూ కుటుంబమే. ఈ కుటుంబంలో చిరంజీవి గారి మాట కాదని ఎవరు అంటారని నేను అనుకోను. అలాగని కార్మికుని బాధ పెట్టడు ఆయన, అలాగని పెద్ద సినిమా నిర్మాతని బాధ పెట్టడు. చిన్న సినిమా నిర్మాత కష్టాలు ఏమున్నాయో ఆయనకు తెలుసు. కనుక ఎక్కడా కూడా ఇప్పుడు అన్నీ కావాలంటే మాకు రావు. ఒక రాత్రి కూర్చొని మొత్తం టోటల్గా ఒక ఇల్లు కడతామంటే అవుద్దా? కాదు. రేపు ఒక స్టెప్ చిరంజీవి గారు తీసుకుంటే దాన్ని అందరూ అడ్జస్ట్మెంట్ చేసుకోగలగాలి. ఇప్పుడు నాకు నష్టం రావచ్చు, ఆయనకి ఆ కార్మికులకు నష్టం రావచ్చు, లేకపోతే పెద్ద నిర్మాత కొంచెం నష్టం రావచ్చు. ఏది ఉన్నా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ దినదినంగా రోజుకి మన డిస్కషన్లోని మొత్తం చర్చల్లో జరుగుతూ ఉండాలి. షూటింగ్లో ఆగకుండా ముందు ఒక పాయింట్ ముందుకు వేసి దాన్ని వేయాలి. కొంత ఎవరైనా నష్టమైనా సాటిస్ఫాక్షన్ చేయాల్సిందే, చేసుకోవాల్సిందే. ఎందుకంటే కొంచెం నా కోరికలన్నీ నాకు తీరాలి, ఆయనకి తీరాలి చిరంజీవి గారు అలా చేస్తారు. అందుకే ఒక పెద్ద ఆయన మాట మీద వదిలాం కాబట్టి అందరం కొంత సర్దుకొని కొంచెం సామరస్యంగా మంచిగా 15 రోజులు షూటింగ్ లేకుండా ఉన్నది షూటింగ్ జరుపుకునే విధంగా మనం ఆలోచన వెళ్ళి ఆయనకు సహకరించాలి తప్ప మనది ఇది, మాకు ఇంతే కావాలి, మేము ఇంత ఇవ్వమని వాళ్ళు లేదు, మాకేది మేము, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే పెద్ద మనిషి చెప్పేటప్పుడు వినాలి. ఆయన మాట మేము 100% వహిస్తామని చెప్పాం.
అలాగే ఆయన మాకు చెప్పిన ప్రకారం మాకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ న్యాయం జరుగుతుంది పూర్తి నమ్మకంతో అందరూ ఉన్నాం. ఇది ఒక నట్టుకుమార్ మాట కాదు, కార్మికులతో సైతం అందరూ ఆయన మీద నమ్మకంతో ఉన్నాం. ఆయన అందరికీ న్యాయం చేసే వ్యక్తి, అందరి బాధ అర్థం చేసుకునే వ్యక్తి. ఈరోజు కరోనాలో 3 నెలలు ఎవరు అడిగారండి వెళ్ళి? చిరంజీవి గారిని ఆకలితో ఉన్నాం, బాధపడుతున్నాం, మందులు లేవు ఇవి లేవు అని అడిగారా? బాధను చూసి, కష్టం చూసి, హెల్త్ మొత్తం టోటల్గా బియ్యంతో సైతం ప్రతి ఒక్క ఇంటికి పంపించి 3 నెలలు అన్నగా ఆదుకున్నాడు. మళ్ళీ ప్రతి విషయంలో ఎవరికైనా ఇబ్బంది ఉందంటే, హాస్పిటల్ ఉందంటే అన్నగా ఆదుకుంటున్నాడు, కష్టం ఉందంటే అన్నగా ఆదుకుంటున్నాడు. మరి అవన్నీ ఎవరు చెప్తే చేస్తున్నారు, ఎవరు చూస్తే చేస్తున్నారు? ఆయన ఏమైనా పేపర్కి ఇచ్చుకుంటున్నాడా, పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నాడా? ప్రతి ఒక్కరికి, కార్మికులకి అండగా, ప్రతి ఒక్కరికి నీడగా, తోడుగా, అన్నయ్యగా, పెద్ద అన్నయ్యగా నిలబడి ఉన్నాడు. నిలబడి ఉండేటప్పుడు అందుకే మేమందరం వెళ్ళాం. ఆయన కాదు మీరు ఉండండి అన్న, ఇక్కడ మాకు పడట్లేదు, మాకు ఈగోలు వస్తున్నాయి, మేము ఆయన ఓకే అంటే మేము నో అంటున్నాం, మీరు నో అంటే అందరం ఓకే అంటే మేము నో అంటున్నాం. ఇవన్నీ కనుక దయచేసి మా బాధల్ని మీరు ఒక్కసారి ఇది సాల్వ్ చేయండి. మీరు పెద్ద మనిషిగా మా వద్దని ఉండండి, పెద్ద మనిషిగా పెద్ద అన్నయ్యగా మాకు ఉండండి అని మేము అడిగాం అందరం తప్ప. ఫస్ట్ పెద్ద నిర్మాతలు వెళ్ళి అడిగారు, తర్వాత సి కళ్యాణ్ గారు వెళ్ళారు, తర్వాత మేము వెళ్ళాము. కార్మికులు కూడా చెప్పారు, అన్నయ్య మీరు ఏం చెప్తే అది వింటాం అన్నయ్య, మీ మాట వింటాం, మీ మాటకి మేము చిరసా వహిస్తామన్నారు. అందుకే ఇప్పుడు 4 గంటలకు వెళ్తున్నారు. ఎవరో కూడా ఆయన మాట కాదు అంటారని నేను అనుకోను. అందరికీ న్యాయం చేస్తాడని అందరూ అనుకుంటున్నారు, అందరికీ న్యాయం చేస్తాడని. అందుకే అందరూ వాడని నేను చెప్పాను. కన్ఫర్మ్ నాకు తెలిసి ఈ ప్రాబ్లం ఇక్కడితో ఫుల్ స్టాప్ అవుతుంది. రేపు సాయంకాలంకో ఎల్లుడికో ఫుల్ స్టాప్ అవుతుంది నేను అనుకుంటున్నాను.